హక్కులను జై విశ్వకర్మ స్థాయికి దిగజార్చింది ఈరోజు మార్వాడి గుజరాతీ. ఎందుకంటే అరకల పనికి ఆకలి తీరక గడబిడుగులే కదా గాసం కోసం ఫర్నిచర్ పనులు ఎత్తుక్కుంటూ ఆ పట్టం పోయిన విశ్వకర్మలని ఎందుకన్నారంటే కవి ఈ ఫర్నిచర్ పని ఎత్తుకుంటూ కూడా మార్వాడి గుజరాతీలు మా ఫర్నిచర్ ని వృత్తి దోపిడీ చేస్తున్నారు. ఈ వృత్తి దోపిడీకి కారణం కోసమే మేము ప్రభుత్వాలకు తెలియాలి, ఈ ప్రభుత్వాలకు తెలియజెప్పాలి, సమాజానికి తెలియాలి అనే ఎడ్యుకేషన్ చేయడానికి ఈ భిక్షాటన అనే కార్యక్రమం తీసుకుంటాం. రేపు పొద్దుగాల ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకుంటుంది. మేము ఎక్కడ కూడా గోబ్యాక్ అనడం లేదు. విశ్వకర్మల వృత్తి దోపిడీని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. మా వృత్తి మాకు కావాలి. మా వృత్తిని మీరు దుకాణాల్లో మా వృత్తిని మీరు రా మెటీరియల్ మాత్రమే అమ్ముకోవాలి. ఎక్కడ కూడా త్యాగ ఫలితమే ఈరోజు అలాంటి తెలంగాణలో తెచ్చుకున్న తెలంగాణలో విశ్వకర్మ పొందెత్తే రోజులు లేకుండా మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారు ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వం కానీ. ఎందుకు ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మాకు మౌలికమైన సదుపాయాలు కల్పించి మీరు మార్వాడలను పిలిపించి మా వృత్తిని అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటాను. జై విశ్వకర్మ. పోలీసు నిర్బంధంలో మా యొక్క మహనీయుల వేదికకు మేము చేరుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మా చేతి వృత్తులు విశ్వకర్మల వడ్రంగి చేతి వృత్తుల పైన మేము పడుతున్నటువంటి సమస్యలను కానీ ఈ మార్వాడి గుజరాతీ వ్యవస్థ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళకి గోబ్యాక్ అంటే మేము వీళ్ళని ఈ దేశం నుంచి పొమ్మంటలేము, ఈ రాష్ట్రం నుంచి పొమ్మంటలేము. కేవలం మా యొక్క వృత్తులను గోబ్యాక్ అని చెప్తున్నాం. మా వృత్తులు చేయొద్దు, మాకు మీరు అడ్డుపడద్దు అని చెప్పేసి మేము వివరిస్తూ ఉన్నాం. హార్డ్వేర్ షాప్లోకి వెళ్తే మా విశ్వకర్మల పైన ఎందుకు మీకు ఇంత చులకన, నాటి నుంచి అనాదిగా మేము ఈ రోజు ఒక వ్యక్తి ఏమన్నాడంటే తెలంగాణ ప్రజలకు 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తే తాగిపోతారని చెప్పేసి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము 1000 వస్తే తాగిపోతే మరి త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుశ్చర్యల వల్ల ఈనాడు చేతి వృత్తులు మొత్తం ఆగమైపోయే పరిస్థితి ఏర్పడ్డది అనేటువంటి వాస్తవాన్ని పాలకులు గమనించాలని కోరుతున్నాం. చేతి వృత్తులకు సరైనటువంటి న్యాయం చేయడం లేదు ఈ పాలకులు. ప్రజల డబ్బు ప్రజలకు పంపిణీ చేయకుండా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి దుర్మార్గమైన పాలన చేస్తున్నారు ఈ పాలకులు. ఈ పాలకులకు తెలియదా చేతి వృత్తుల మీదనే ఈ సమాజం నిర్మాణమైందని, దేశ ఆర్థిక వ్యవస్థ పెరిగిందనే వాస్తవం ఈ పాలకులకు తెలియదా? కొన్ని వేల సంవత్సరాల నుంచి చేతి వృత్తులు సమాజ అభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఇవాళ భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చిండ్రు అంటే దానికి కారణాలు ఈ పాలకులు తీసుకునే నిర్ణయాలు, వీళ్ళు చేసేటువంటి పనుల వల్లనే అనేటువంటి వాస్తవాన్ని తెలంగాణ సమాజం గమనించాలి. చేతి వృత్తుల కుటుంబాలు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. భిక్షాటన చేసే పరిస్థితి తీసుకురాకుండా మిలియనియర్స్గా మార్చడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలి. అలా చేయకుండా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ వీళ్ళ యొక్క ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు అని తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నాను. ఒక చేతి వృత్తుల కుటుంబానికి చెందిన విశ్వకర్మ బిడ్డగా. మరొక విషయం, ఆర్థిక మంత్రి గారు అసలు మీరేం చేస్తున్నారు? చేతి వృత్తుల కుటుంబాలకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలకు మీరు దోచిపెడుతున్నారు. ఇది వాస్తవం కాదా అని ఇంతమంది సమాజం పక్షాన ప్రశ్నించవలసి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఐక్య ఫర్నిచర్ అనేది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కస్టమ్ ఫర్నిచర్స్ అనేటివి? ఎక్కడి నుంచి వచ్చినాయి? వేల కోట్ల రూపాయలు మీరు ఎందుకు వారికి దారదత్తం చేస్తున్నారు? జిల్లా యాక్షన్ ప్లాన్ ప్రకారం కేటాయిస్తున్న డబ్బులు ఎడిపోతున్నాయి. చేతి వృత్తులకు ఎందుకు అందియడం లేదు? చేతి వృత్తులని మీరు ఎందుకు కాపాడడం లేదు? ఈ బంగారు తెలంగాణ పేరుతో 10 సంవత్సరాల కాలంలో 43,000 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఈ లెక్కలు మీకు తెలియదా? ఒక్క విశ్వకర్మ కుటుంబాలకు చెందిన వారే 600 మంది దాకా చనిపోయినారు. మీ దగ్గర క్రైమ్ రిపోర్ట్ లేదా?
ఈ విషయం మీకు ఎందుకు మీరు దీని మీద అశ్రద్ధ వహిస్తున్నారని ఆర్థిక మంత్రిని ప్రశ్నించవలసి వస్తుంది. ఎస్ఎల్బిసి చైర్మన్ అడగవలసి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఛాయలు బిస్కెట్లు తాగడానికే వీళ్ళు సమావేశాలు నిర్వహిస్తున్నారా? శాసనసభల్లో కానీ, జడ్పీ సమావేశాల్లో కానీ, మండల సమావేశాల్లో కానీ వీళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించవలసిన అవసరం ఉన్నది. దయచేసి ప్రజలారా, మీ హక్కులు మీరు తెలుసుకోండి. మీ హక్కుల కోసం మీరే కొట్లాడండి. మన కోసం జరుగుతున్న పోరాటంలో మనం పాల్గొనకపోతే మన బానిసత్వానికి మనమే కారణం. మన పిల్లల భవిష్యత్తు కూడా అంధకారమయ్యే సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఈ పాలకులు ఆలోచన చేయకపోతే రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మీకు గోరి కడతామని తెలియజేస్తున్నాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. విశ్వకర్మలు అందరూ ఎంతమంది ఐక్యమై పెద్దలు అందరూ మనకు ఇక్కడికి విచ్చేసి శ్రీకాంతాచార్య విగ్రహానికి వచ్చేసి మన మార్వాడిపై జరుగుతున్న కార్యక్రమాల మీద మన దండయాత్ర చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాము. మనం కూడా మన కులవృత్తులను వాళ్ళు దోపిడీ చేసి మనని పని చేయకుండా చేస్తూ ఇప్పటికీ మనని ఎక్కడ ఏ టింబర్లో పోయినా వాళ్ళే పోయి చేసుకున్నాడు, వాళ్ళే పనులు పట్టుకొని మన వర్కర్లను లోకల్ విశ్వకర్మలను తీసుకొని మనల్ని కూలీలుగానే చూస్తున్నారు. కానీ ఇప్పటికీ మనని ఎదుగుదల లేకుండా మనం ఎక్కడ పోయినా కూడా మనకు వర్కర్ల మీద దుష్ప్రచారం జరుగుతున్నది. ఇలాగనే వీళ్ళని ఎలాగైనా వాళ్ళు ప్లైవుడ్ షాపులలో ప్లైవుడ్ మాత్రమే అమ్ముకోవాలి. మా మీద వృత్తుల మీద మనం పనులను చేసుకోకుండా వృత్తులు చేయొద్దని విశ్వాసముగా పనిచేసి విశ్వబ్రాహ్మణులైనాము మేము విశ్వకర్మలం మేము పంచదాయులం అన్నపూర్ణ దేశములో అలుపెరుగని సామికులం సాలల మొగ్గాలు చేసి కట్టుబట్టలిచ్చినం కుమ్మరి సారా చేసి కుండకు కారకులైనం ఇండ్లను నిర్మించినం గోపురాలు కట్టినం ఇత్తడి సిల్వరు తోటి తినటానికి నేర్పినం మేము విశ్వకర్మలం మేము పంచదాయులం అన్నపూర్ణ దేశములో అలుపెరుగని సామికులం మాంగళ్యము చేసి మేము మనువర్తం చెప్పినం భార్యాభర్తలకు బంధుత్వం కలిపినం మేము విశ్వకర్మలం మేము పంచ దేశములో అలుపెరుగని నా పేరు మల్లోజు నరేచారి, హస్తినాపురం బేరెడ్ డివిజన్ ప్రెసిడెంట్ని, సుబ్రహ్మణ్య విశ్వకర్మ సంఘానికి. మేము ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా చేయడానికి కారణం, మార్వాడీలు గుజరాతీలు వాళ్ళని గోబ్యాక్ అనడం లేదు. మేము మా యొక్క వృత్తి దోపిడీ చేస్తున్నందుకు వాళ్ళు ఏ విధంగా జనాలకు కూడా అవగాహన కల్పించడానికి, మా విశ్వకర్మలకు అవగాహన కల్పించడానికి వాళ్ళు ఓన్లీ మెటీరియల్ అమ్మకుండా టింబర్లలో మిషన్లు వేసి పనిచేయడము, వాళ్ళ హార్డ్వేర్లకి వెళ్తేనేమో లోకల్ కార్పెంటర్స్ విశ్వకర్మలు సరిగ్గా చేయరు, మా దగ్గరనే ఉన్నారు, మా వాళ్ళు అంతా మంచిగా చేస్తారని మా మనీని వాళ్ళు లాక్కోవడం జరుగుతుంది, మా మీద దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మేము అనేది హిందువులకు మేము వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మేము హిందువులం. ఫస్ట్ మేము వీరబ్రహ్మేంద్ర స్వామి వారసులం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మా యొక్క కుల వృత్తి దోపిడీ అయినందుకు మాకు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి భిక్షాటన చేసే పరిస్థితి వచ్చిందనే నిరసన కార్యక్రమము శాంతియుతంగా తెలియజేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, జై జవాన్ జై కిసాన్ అని పెద్ద శ్లోకం తీసుకుపోయారు. యాక్చువల్గా జై కిసాన్ అనే వ్యక్తికి కూడా ఎన్నెముకగా విశ్వకర్మ ఆనాటి నుంచి చేస్తేనే జై కిసాన్ నిలబడ్డాడు. ఆ విషయాన్ని ఆ స్లోగన్ లేక మేము వెనుకబడ్డాం. జై విశ్వకర్మ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం తీసుకెళ్తే మా ఒక వాల్యూ కూడా జనాలకు తెలుస్తుంది, ప్లస్ సమాజానికి కూడా తెలుస్తుంది. మేము ఏదైనా శాంతియుతంగా చేస్తున్నాము. నెక్స్ట్ ఈ యొక్క స్పందన చూసి గవర్నమెంట్ కానీ వాళ్ళ
మార్వాడి కమ్యూనిటీ పెద్దవాళ్ళు కానీ పిలిచి వాళ్ళు మేము చేయము ఓన్లీ మెటీరియల్ అమ్ముకుంటామంటే మాకేం ఇబ్బంది లేదు. నెక్స్ట్ చేయని ఏడల తదుపరి కార్యాచరణ ఏందనేది మీరు నిర్ణయిస్తారు. మార్వాడీలు మన తెలంగాణలో అన్ని జిల్లాలలో గ్రామానికి విస్తరించున్నారు. అన్ని వ్యాపారాలు కూడా వాళ్ళే పడే ఉన్నారు. మరి దాన్ని ఎట్లా చూస్తారు? మేము అనేది అదే సార్, ఇప్పుడు మా కమ్యూనిటీకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, వేరే వాళ్ళకు వేరేలాగా జరుగుతుంది. అందరు ఐక్యంగా వాళ్ళ వర్షంలో వాళ్ళు కొట్లాడుతున్నారు. మాకు ఇప్పుడు కాదండి, గత 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కాకపోతే మీడియాలో మేము హైలైట్ కాలే, రోడ్ ఎక్కలే. మేము ఎంతసేపున శాంతియుతం మాది. మా దాంట్లో తెగింపు అనేది చేసింది శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ రోజు చేస్తే మా కులానికి గుర్తింపు వచ్చింది. జయశంకర్ సార్ కూడా మా వారసుడే. అంటే మేము శాంతియుతంగానే కాదు, అవసరమైతే త్యాగానికైనా సిద్ధం అనేది, బలి త్యాగం దేనికైనా సిద్ధం అనేది మేము ఒక పిలుపు మాత్రం ఇచ్చినాము. ఫస్ట్ శాంతియుతంగా తెలియజేద్దాము అన్నట్టుగా నిరసన కార్యం తెలియజేసినాము. 3000 మంది విశ్వకర్మలు ఎల్బీనగర్ నియోజకవర్గంలో కమిటీలు డివిజన్లు అన్నీ మా విశ్వకర్మ సంఘాలన్నీ కోఆపరేట్ చేసి 3000 మందితో దిగ్విజయంగా ఈరోజు కార్యక్రమం పూర్తి చేసినాం. తదుపరి కార్యాచరణ తెలియజేస్తాం. జై విశ్వకర్మ. ముఖ్యంగా మేము పోరాడే విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వానికి కానీ మార్వాడికి కానీ మేము విన్నపించుకునేది, ముఖ్యంగా ప్రభుత్వానికి విన్నపించుకునే విషయం ఏంటంటే, మార్వాడీస్ వ్యాపారం చేసుకోండి, వద్దనట్లేదు. మీ బిజినెస్ మీరు చేయండి, మీ రా మెటీరియల్ సప్లై చేసుకోండి. అంతేగాని మా కుల వృత్తులు మీ వారసులను తీసుకొచ్చి, మీ మహారాష్ట్ర గుజరాత్ నుంచి లేబర్ తీసుకొచ్చి మా కుల వృత్తిని అంతరించేటట్టు చేసి, మా కుల వృత్తులు మాకు కాకుండా చేసి మీరు చేసుకోవడం కరెక్ట్ కాదని మేము మార్వాడీకి తెలియజేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్కి కూడా విన్నపించేది ఏంటంటే, మీరు ఏది చేసినా కానీ మా వృత్తులకు మాకు వదిలేసి మీ వరకు మీరు ఏ రా మెటీరియల్ తెచ్చి అమ్ముకుంటారో మీరు కూడా భారతదేశంలో మీరు ఒక మన సభ్యులే, మాకు కావాల్సిన వాళ్ళే, మేము అందరం కలిసి బిజినెస్ చేయవలసిన వాళ్ళమే. కాబట్టి మీ రా మెటీరియల్ మీరు అమ్ముకోండి తప్ప మా వర్కులు మీరు చేయించుకొని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీ పనులు చేయించుకొని మా పుట్టన కొట్టేస్తే మా విశ్వగ్రామంలో రోడ్ల పాలయ్యి అడగతినే పరిస్థితులు వచ్చి ఇప్పుడు మొత్తానికి కొంతమంది కులాలని వర్కు లేక పిల్లలు సాదుకోలేక పిల్లలకు స్కూళ్ళకు పంపలేక ఆత్మహత్యలు చేసుకునే టైంలో వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటారు. అది కాకుండా మా వృత్తులు మాకు వదిలేసి మార్వాడీలు మీ రా మెటీరియల్ మీరు అమ్ముకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అదే విధంగా వీళ్ళకు కూడా మార్వాడీస్ కూడా మేము చెప్తున్నామంటే, మీ మెటీరియల్ మీరు అమ్ముకోండి, మా వర్క్ మాకు వదిలేయండి. వదిలేస్తే మా బతుకులు మేము బతాం, మీ బతుకులు మీరు బతకండి. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. సరే, నేను చెప్పపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సమావేశం, ఈ ర్యాలీ ఏంటంటే, మా విశ్వకర్మల పొట్టగొట్టుతో ఈరోజు మార్వాడి, గుజరాతీ ఈ తెలంగాణ పూర్తిగా ప్రతి మండలాల్లో, పట్టణాలలో, ప్లస్ నగరాలలో వ్యాప్తి చెంది వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు వృత్తి లేక వాళ్ళు రా మెటీరియల్ అమ్ముకోవాలని ఉంటే రూల్ ప్రకారం వాళ్ళు మేకింగ్, తర్వాత కర్ర చేయించడం, వాళ్ళు అక్కడ గుజరాతీ మహారాష్ట్ర నుంచి తెప్పించుకొని మ్యాన్ పవర్ తెప్పించుకొని చేస్తున్నారు. కాబట్టి మా వృత్తి లోపలి జరుగుతుంది. ఇక్కడ ఉన్న విశ్వకర్మ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు గుడ్డుకు లేక చాలామంది విశ్వకర్మలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి దీని మీద తగు చర్య తీసుకోవాలని నా మనవి. తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం ధర్మంగా డివిజన్ అధ్యక్షుడు నారూరు రాఘవేంద్రాచారి మాట్లాడుతున్నాను. మన తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో మార్వాడి మరియు గుజరాతీలు, రాజస్థానీలు వీళ్ళందరూ కూడా ప్లేవుడ్ షాపులు మరియు టింబర్ డిపోలు కానీ వాళ్ళందరూ వాళ్ళ కర్రలు మాత్రమే అమ్ముకోకుండా మా కుల వృత్తులను కూడా వాళ్ళు చేస్తున్నారు. మేము కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. దానిని అరికట్టడం కోసమే ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. గుజరాతీ, మార్వాడి మరి రాజస్థానీ షాపుల వాళ్ళకు నేను ఒకటే విన్నపించుకుంటున్నాను, మా కుల వృత్తులు మాకు వదిలేసి మీ వ్యాపారం మీరు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ అట్లా కూడా చేయకపోతే మళ్ళీ కూడా ఈ ఉద్యమం ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను.